రిజర్వేషన్ల కోటా కారణంగా చెలరేగిన హింసతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వానికి సారథిగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తన విధులను నిబద్ధతతో చేస్తానని యూనస్ పేర్కొన్నారు. రాజ్యాంగ రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ యూనస్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్లో వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని భారత్ కోరుకుంటోందని మోదీ అన్నారు. సాధారణ పరిస్థితి నెలకొంటే హిందువులతో పాటు ఇతర మైనారిటీలు భద్రంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశ ప్రజల శాంతి, భద్రత, పురోగతి సాకారం చేసేందుకు గాను బంగ్లాదేశ్తో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 84 ఏళ్ల మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి అవార్డును గెలుచుకున్నారు. పేదలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా సూక్ష్మ రుణాలను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ ఆయన ప్రతిపాదించారు. అంతేకాదు స్వయంగా గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ కారణాలతో ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. అయితే ఈ మధ్యంతర ప్రభుత్వ పదవీకాలం ఎన్నాళ్లు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. బంగ్లాదేశ్లో చెలరేగిన ఆందోళనల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా సోమవారం దేశం విడిచి వెళ్లారు. అక్కడితో హింస ఆగిపోలేదు. ఈ పరిస్థితిలో ఢాకా చేరుకున్న వెంటనే హింసా మార్గం వీడాలని దేశ ప్రజలకు యూనస్ విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో ప్రజలకు రక్షణ కల్పించే ప్రభుత్వం ఏర్పడుతుందని యూనస్ తెలిపారు. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా ఇప్పటికే ఆసక్తి చూపింది. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధత, ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమెరికా ప్రభుత్వం మద్దతిస్తుందని ప్రకటించింది.